అయ్యా మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట. అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమరు చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయ్యా? బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా చిన్నమ్మ గారు నుదుటి బాసుకుని పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్రుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలు పెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మారతా. కొనుక్కోరాదు, అసలు కలలే రావు. వచ్చిన పద్ధతి ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాపం మాడిపోతారయ్యా. ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టారయ్యా. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. అబ్బా అయ్యో అయ్యో అయ్యా అయ్యా ఏమైందయ్యా? మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే లేదా అన్నా? ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద. నెమ్మదిగా నెమ్మదిగా. ఏంటండి దొంగెత్తులకు ముద్రలేసినట్టు? అయ్యో 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 అయ్యో, ఈ మంగమ్మ గారి ముద్దుల మనవలురా మీరు. ఏమైందిరా మీకు? ఎవరు దన్నారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లి ఆడుకున్నాయి? మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ పోతులు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి సింహం కొట్టిన పంజా దెబ్బలు అని ముగోడు అంటున్నారు సార్. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా. ఆ దెబ్బలకి ఆవు నూనె రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా. అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. उसके बाद ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్. ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. వాళ్ళు ఉచ్చాగాళ్ళని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాదు. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న
మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు అమ్మా మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రోయ్ భీమా, ఇవాళ వంటగది గుమగుమలు ఆడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కానీ కానీ పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా. వాళ్ళని కొట్టొద్దని చెప్పన్నయ్యా, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్యా. దీనికంతటికి కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చేయొద్దన్నయ్యా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో.